ఏ మహానుభావుడు రాశారో తెలియదు కానీ హృదయంతో వినాలి. హాస్టల్లో పడేసిన బిడ్డ ఆవేదన. అమ్మా, ఈ బాల్యం ఒక పూలహారంలా నీ కంఠానికి హత్తుకొని ఉండాలనుకున్నా. నన్ను గోవు నుంచి దూడను విడదీసినట్లు ఎందుకమ్మా ఈ హాస్టల్కి పంపించావు? పసిదూడకు చేపునిచ్చి పాలిచ్చే ఆవులుంటాయే కానీ గడ్డి దూడలాంటి ఆయాలు అమ్మలవుతారా ఎప్పుడైనా? 3.5 ఏళ్లకే నేనంటే మొహం మొత్తిందా అమ్మా? నాకు ఈ మెట్ల మంచాల ఒంటరితనం వద్దు. నీ సందిట్లో చేరి నిండార నీ ఎదని హత్తుకొని వచ్చిరాని మెలకువతో నీ వదనం కమ్మే చీరఛాయ కావాలి. బ్రెడ్డు జాము గ్రుడ్డు నోటికి పోవడం లేదు. గుజ్జుగా కలిపి నీ చేతి గోరుముద్దలే కావాలి. బార్లుగా బాత్రూముల వైపు నడిచెళ్ళే మా నగ్నత్వానికి కళ్ళు నీటి కుండలవుతున్నాయి. మురికి కంపు కొట్టే మా బోట్ల ర్యాక్ వైపు నువ్వు ఎప్పుడైనా రావు. ఆఫీసు రూము కారిడార్ల అందమైన పూల కుండీల మధ్య పువ్వుల్లా కనిపిస్తాను కాబోలు. దూరం నుంచి చెయ్యూపి దూది పింజల కారెక్కి మాయమవుతావు. నాన్న సరే, రాతి గుండగల మగాడు. అమృతత్వానికి మారుపేరైన అమ్మవే, డబ్బు హోదాకు చిహ్నంగా కుక్కపిల్లలతో సహా నీతో ఉంచుకొని రక్తం పంచుకు పుట్టిన నన్ను ఈ రెసిడెన్షియల్ జైల్లో జీవరహితంగా కటకటాల్లో బ్రతకమని నిర్దేశించావు. ఎందుకమ్మా?